హాయ్ అండి, నా పేరు గోపి. మీరు చూస్తాను కదా ది ఎక్స్పెక్టేషన్ తెలుగు. సో ఈ వీడియో టాపిక్ లాస్ట్ వరకు అయితే చూడడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండి. ఎందుకంటే సో ఇక్కడ మనం సొంతంగా ఫీడ్ తయారు చేసుకుంటాం. చూసుకోండి, ఈ విధంగా నేను తయారు చేసుకోవడానికి ఈరోజు నేను ఎన్ని కష్టాలు పడ్డాలనేది ఈ వీడియోలో ఉంటుంది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇక్కడ నేను ఫస్ట్ అయితే పీసీలు తెచ్చుకున్నాను. సో ఇక్కడ నాకైతే మిల్లు లేదు. సో మా ఫ్రెండ్ మిల్లు అయితే అడిగాను. సో తెచ్చి ఆడుకోరని చెప్పాడు. సో ఆడుకునేది ఇమ్మీడియట్గా నా ఆటో పట్టుకుని వచ్చి సో పీసీలు పట్టుకుని వెళ్ళిపోయాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే దగ్గర జొన్న ఉందనమాట. సో ఈ జొన్న కూడా మనం తెచ్చుకోవాలి కాబట్టి వెళ్ళి జొన్న కూడా తెచ్చుకున్నమాట. సో జొన్న కొనుక్కొని సో నేను మీకు చెప్పిన విధంగానే సో నేను ఏ విధంగా అయితే చెప్పానో అదే రేట్లో మనం జొన్న అయితే తీసుకున్నాం. సో అలాగే పీసీలు కూడా తీసుకున్నాం అనమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే సో మనం ఆడడం కష్టం కదా, మళ్ళీ దానికి సపరేట్ వర్క్ ఎక్కువ అవుద్ది కదా అనుకుంటారు. సో యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఈజీ అండి. సో నేనైతే మనమంటూ ఒక డైలీలో పెట్టుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే ఒక రోజుకింత మన రోజు ఫీడ్కి సరిపోయినట్టుగా సో మనం అలా ప్లాన్ చేసుకొని 1 గంట 2 గంటలు కష్టపడితే సో మనకు ఫీడ్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. సో ఇందులో అంత పెద్ద కష్టం అయితే ఉండదు. సో దీంతోపాటు మనం ఎప్పుడైతే మొత్తం ఏ విధంగా కలుపుకోవాలో ఆ విధంగా అయితే మొత్తం సెట్ చేసుకున్న తర్వాత జొన్న మొత్తం ఆడించుకున్న తర్వాత సో మనం అయితే పీసీలు అయితే దాంట్లో దానిపైన వేసుకొని లేయర్లో వేసుకొని సో కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేనైతే అలాగే చేస్తున్నాను. మీకైతే సింపుల్గానే చెప్తున్నాను, కానీ నాకైతే మట్టుకు ఈరోజైతే దోవలు తీరిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ నేను పీసీలు నేను తెచ్చుకోవాలి మా సెట్ నుండి, మళ్ళీ జొన్నలు కూడా వేరే దగ్గర నుండి నేను తెచ్చుకున్నా. ఇక్కడ మళ్ళీ నేనే మోసుకున్నాను లోపలికి. సో ఇవన్నీ చేసినోడికి ఒళ్ళు అయితే పట్టింది అనమాట. సో ఈ తప్పు అయితే మీరు చేయకండి, ఎందుకంటే మీరు అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇక్కడ ఈ మెడిసిన్ అయితే కలపమని అయితే ఇచ్చారు సో పీసీకి వెళ్ళినప్పుడు. సో ఈ 2 కూడా మనము సో ఈ పైన అయితే ఇలా జల్లించుకోవాలన్నమాట. సో ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీరు అన్నీ రెడీగా ప్రిపేర్గా పెట్టుకోండి. మీ దగ్గర ఆల్రెడీ మిల్లు ఉంటుంది కాబట్టి సో అన్ని జొన్న పక్కన సో పీసీ పక్కన అన్ని రెడీ ప్రిపేర్గా పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి పీసీ అయితే వంపుతున్నాం అనమాట. సో ఆల్రెడీ జొన్న అయితే మొత్తం ఆడిసిన తర్వాత పీసీ అయితే వంపుకున్న తర్వాత ఎంత అయితే మనం వేయాలనుకున్నాం అంత పీసీ అయితే వంపిస్తున్న తర్వాత ఇది మొత్తం కూడా సో నీట్గా అయితే మిక్స్ చేయాలన్నమాట. సో ఎలా అంటే ఇక్కడ మీరు చూసుకోండి, మొత్తం అంతా సరిదీయాలి ఇది. సో మొత్తం అంతా సరిదీసి తిరగేయాలన్నమాట. ఇక మనం ఎంత నీట్గా కలుపుకుంటే అంత బాగా అయితే మనకైతే కలుస్తుంది అనమాట. సో ఎలా అనమాట. సో మీరైతే దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ నేనైతే ఇప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి అలాగా అన్నీ అలాగ అయిపోయినాయి. సో మనకు కష్టం అయిపోయింది. సో మీరైతే దగ్గర పెట్టుకుంటే ఇలా పరద వేసుకొని సో నీట్గా ఆ పరద మీద ఉంపుకొని సో నీట్గా అయితే ఇలా కలుపుకోవచ్చు అనమాట. మీకు కొద్ది ఈజీగా మా ఫ్రెండ్ చాలామంది మిషన్ అవన్నీ రెడీగా ఉంటే చాలా పెద్ద కష్టమైన పని అయితే కాదనమాట. సో చాలా సింపుల్గా అయితే అయిపోద్ది. కానీ నాకైతే మటుకు మళ్ళీ ఇవి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం కలిపిన తర్వాత సో మళ్ళీ నేను ఫీడ్ గోన్లకి ఎత్తుకొని నా ఫామ్ దగ్గర పట్టుకుని వెళ్ళాలి. అందుకే నాకైతే కష్టమైపోయింది. సో మీరు అనుకోవచ్చు ఏదన్నా ఎంత ప్రాసెస్ అయిపోయింది. సో మీకైతే అవన్నీ ఉండవు అనమాట, ఎందుకంటే మిల్లు అన్ని దగ్గర పెట్టుకుంటే అంత కష్టమే ఉండదు. సో సింపుల్గానే అయిపోద్ది. సో చాలా డబ్బులు అయితే సేవ్ అయితే అవుతాయి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, టన్నుకి 8,000 అంటే 7,800 అంటే తక్కువ కాదనమాట. సో ఇలాంటిది మనం ఎందుకు వేస్ట్గా ఖర్చు పెట్టాలి. సో ఆ 7,800 కూడా మనకు వర్క్ కూడా అంత అవ్వదు కదా. సో ఇక్కడ చూసుకుంటే ఈ పని ఏదైతే ఉందో ఒక 2 అవర్స్లో అయిపోద్ది అనమాట. సో డైలీ అలా మనం మెయింటెనెన్స్ చేసుకుంటే మనకి ఈజీగా సేవ్ అయితే డబ్బులు అవుతాయి. సో ఇక్కడ మన ఫీడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఇక్కడ మనమైతే గోన్లకి అయితే ఎత్తేస్తున్నాము. సో ఎత్తేసి మీకు చెప్పింది కదా, సో ఇవన్నీ ఎత్తేసి మనం కట్టేసుకొని మన సెట్కి అయితే పట్టిపోవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి. రెగ్యులర్గా ఎలాంటి పౌల్ట్రీ కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటానన్నమాట. సో కంపల్సరీ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి.